నమస్తే, మీరు చూస్తున్నారు జనం సాక్షి. నా పేరు అలేఖ్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలకు హద్దులు చూపించి మాకు న్యాయం చేయాలని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఊరుకొండపేట రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇక వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేట గ్రామ శివారులోని రెడ్యా తాండా దగ్గర ప్రభుత్వం 60 ఎకరాల భూమిని నిరుపేద రైతులకు ప్రొసీడింగ్స్ పట్టాలు ఇవ్వడం జరిగింది. చాలా మంది రైతులకు హద్దులు చూపించలేదు. 2010 సంవత్సరం వరకు ఉన్న పట్టాలను కొంతమంది వేరే పేర్లతో రికార్డులలో మార్చడం జరిగింది. ఇంకొంతమంది రైతులకు పట్టాలిచ్చి హద్దులు చూపించలేదు. గత ప్రభుత్వం ధరణి తీసుకురావడంతో ఉన్న పట్టాలు వేరే వారి పేరు మీద మార్పిడి జరిగింది. కొంతమంది ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. దీంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. గ్రామ రైతులు ఊరుకొండ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసి మాకు వెంటనే హద్దులు చూయించి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా అప్పటి గవర్నమెంట్ గుర్తించి ముఖ్యమంత్రి గారు ఏదైతే జీవో చేసిరో ఆ జీవో ప్రకారం ఇలా అట్టడుగు వర్గాలకు ఊరుకొండపేట శివారులో 186 సర్వే నెంబర్లో 109 ఎకరాల 26 గుంటల భూమి ఉన్నది, గవర్నమెంట్ పొలం. అయితే 1955-56 వెళ్ళి కూడా అది గవర్నమెంట్ ల్యాండే. ఇవాళ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాగు చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళకు కొంచెం పొలం ఇచ్చినట్టయితే వీళ్ళకు జీవనభృతి ఉంటుందని చెప్పి ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే నిరుపేదలకు గుర్తించి ఇక్కడ ఉన్న లబ్ధిదారులను అందరినీ గుర్తించి వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్న ప్రభుత్వానికి ప్రత్యేకంగా బాధితుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓబీసీ ఆధ్వర్యంలో మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు అనేక సార్లుగా అయ్యా గవర్నమెంటు మమ్మల్ని నిరుపేదలుగా గుర్తించి ఇలా ప్రభుత్వం మాకు ఏదైతే ప్రొసీడింగ్ల ద్వారా ఏదైతే పట్టాలు ఇచ్చిర్రో ఆ పట్టాల ప్రకారం 109 ఎకరాల 24 గుంటల భూమిలో 60 ఎకరాల భూమి సుమారుగా పట్టాలు ఇవ్వడం జరిగింది, ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. జీవో నెంబరు ఆ అంతా సర్క్యులర్ ప్రకారం ఇక్కడ వాళ్ళకు ఈ పంపిణీ చేయడం జరిగింది. సంతోషం. ఇప్పటికి కూడా అప్పుడున్న ప్రభుత్వానికి మేము గ్రామం తరఫున మేము ప్రత్యేకంగా ఈ మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఒకటే అడుగుతున్నాం, ఇలా కుక్కలకు నక్కలకు తాకలాట పెట్టి ఇప్పుడున్న అధికారులు ఏదైతే ఉన్నారో గవర్నమెంట్ ఇచ్చింది, అధికారులు ఏం చేయాలంటే ఇవి తీసుకోవాలి, తీసుకొని పోయి ఉన్న ఏదైతే ఆ మోక ఉందో ఆ మోక చూసి ఇప్పుడున్న ఆర్డీఓ సర్వేయర్ ఎవరు ఉందో ఆయనకు నోటీసులు పంపించి తక్షణమే ఇమ్మీడియట్లీగా వీళ్ళకు సర్వే నిర్వహించి ఆ బౌండరీస్ ఏదైతే ఉందో ఆ బౌండరీస్ చూపించినట్టయితే ఈ కొట్లాడుకొని సాగుకుంటా ఈ పంచాయతీలు లేకుండా అయితే అని చెప్పి సందర్భంగా ఈ అధికారులను హెచ్చరిస్తున్నాను. గత 2-3 సంవత్సరాల నుంచి నాకు దృష్టికి వచ్చింది, మేము తిరుగుతున్నాం మా భూమి చూపిస్తలేరు, మేము తిరుగుతున్నాం మేము చూస్తాం, ఓన్లీ దరఖాస్తుల వరకే పోతుంది. ఈ దరఖాస్తు ఇచ్చిన ఈ బాధితులు ఎవరైతే ఉందో దరఖాస్తులు తీసి పక్కకేస్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వాళ్ళు శాంతియుత మార్గంలో వాళ్ళు పోరాటం చేస్తుర్రు, న్యాయబద్ధంగా అడుగుతుర్రు. ఇది వాళ్ళు కబ్జాలు చేసినవి కాదు, గవర్నమెంట్ నిరుపేదలుగా గుర్తించి ఇచ్చిన పొలాలు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అధికారులకు, ఇప్పుడున్న అధికారులకు, ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ గారు కానీ స్పందించి దీనిపైన ఇకనైనా స్పందించి ఏదైతే బాధితులు ఉన్నారో ఈ ప్రొసీడింగ్ల ద్వారా ఈ రికార్డు ద్వారా మీరు ఆ మోకపైకి వెళ్ళి 109 ఎకరాలున్న 60 ఎకరాలు ఎవరెవరికి ఎంత ఉందో వాళ్ళకు ఆ హద్దులు చూయించి వాళ్ళకు బౌండరీస్ ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ కొట్లాటలు అనేది లేకుండా అవుతుంది, సామరస్యంగా పరిష్కారం అవుతుంది అని చెప్పి ఈ రకంగా అధికారులను డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో దీంట్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా శాంతియుత మార్గంలో ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా మేము ఉద్యమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా స్థానిక అధికారులకు హెచ్చరిస్తున్నాను. బాధిత రైతులు జిల్లా ఓబీసీ అధ్యక్షులు నిరంజన్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ రామకోటికి వినతి పత్రం అందజేశారు.
ఎంఆర్ఓ మాట్లాడుతూ పై అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి త్వరగా పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది.